హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం స్టెప్ బై స్టెప్ ఈజీ మెథడ్లో బ్యూటిఫుల్ షార్ట్ కుర్తీ ఎలా స్టిచ్ చేయాలో కంప్లీట్ ట్యుటోరియల్గా చూద్దాం. బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఫాలో అవ్వచ్చు. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసిన సమయంలో ఎడ్జెస్ ఈక్వల్గా ఉండాలి. అలా చేస్తే కటింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాం. షోల్డర్ మెజర్మెంట్, చెస్ట్ మెజర్మెంట్, వేస్ట్ మెజర్మెంట్, కుర్తీ లెంత్, స్లీవ్ లెంత్ అన్నీ నోట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మెజర్మెంట్ మార్క్ చేస్తున్నాను. తర్వాత ఆర్మ్ హోల్ మార్కింగ్ ఇస్తాను. చెస్ట్ మెజర్మెంట్కి లూజ్ ఫిట్టింగ్ కోసం ఎక్స్ట్రా మార్జిన్ యాడ్ చేయాలి. కుర్తీ కంఫర్టబుల్గా ఉండడానికి ఇది చాలా ఇంపార్టెంట్. నేను చెస్ట్ మెజర్మెంట్ కోసం అని చెప్పి 36 సైజ్ కదా, 36 డివైడెడ్ బై 4 9 ఇంచెస్ కాబట్టి 9 ఇంచెస్కి నేను 1.5 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను. షోల్డర్ దగ్గర మనం 1/2 ఇంచ్ డౌన్ చేసాం కదా, దానికి ఇప్పుడు లైన్ డ్రా చేసుకొని మనం ఏదైతే పాయింట్స్ అవన్నీ డ్రా చేసుకున్నామో దానికి స్కేల్తో స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం అని చెప్పి నేను 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేస్తున్నాను. అక్కడి నుంచి మనం హాఫ్కి ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా వస్తుంది మెజర్మెంట్. స్కేల్తో లైన్ డ్రా చేసుకొని అక్కడి నుంచి మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ అండ్ బ్యాక్ ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకోవాలి. 1 ఇంచ్ ఫ్రంట్ ఆర్మ్ హోల్కి బ్యాక్ ఆర్మ్ హోల్కి కూడా 1 ఇంచ్ పెట్టి ఫ్రంట్ కర్వ్ స్కేల్తో డ్రా చేస్తే అయిపోతుంది. ఇప్పుడు వేస్ట్ మార్కింగ్ అండ్ హిప్ మార్కింగ్ అయితే చేసేసుకుందాం. నేను పైనుంచి హిప్ వేస్ట్ కోసం అని చెప్పి 14 ఇంచెస్ తీసుకున్నాను. హిప్కి 19.5 తీసుకున్నాను. అదే సైడ్లో కట్స్ అది వస్తుంది కదా, దానికోసం అని చెప్పి కరెక్ట్గా మార్క్ చేసుకొని స్కేల్తో అయితే ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. వేస్ట్ మార్కింగ్ అయితే ఇప్పుడు తీసుకుంటున్నాను. 32 ఇంచెస్, 32లో 4th పార్ట్ 8 ఇంచెస్ ప్లస్ 1.5. హిప్ 38, 4th పార్ట్ 9.5 ఇంచెస్ ప్లస్ 1.5 ఇంచెస్ మార్కింగ్. ఇప్పుడు వేస్ట్ షేప్ స్లైట్లీ కర్వ్గా డ్రా చేస్తున్నాను. స్ట్రైట్ ఫిట్టింగ్ కావాలంటే సింపుల్ లైన్ కూడా పెట్టొచ్చు. కుర్తీ లెంత్ అయితే ఇప్పుడు నాకు 32 ఇంచెస్ కావాలి. సో ఎక్స్ట్రా నేను 2 ఇంచెస్ పెడుతున్నాను. 34 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. బోటమ్ వచ్చేసి మనం హిప్ ఎంతైతే తీసుకున్నామో దానికి ఒక్క 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మార్కింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం నీట్గా మార్కింగ్ ఎలా అయితే ఉందో దానిపైన అలాగ కట్ చేసుకోవడమే. కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, బ్యాక్ పార్ట్ని తీసేసి పక్కన పెట్టేద్దాం. ఫ్రంట్ ఆర్మల్ ఇందాక మనం డ్రా చేసుకున్నాం కదా, దాన్ని అలా కటింగ్ చేసుకోవడమే. ఇప్పుడు ఆర్మోల్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం స్లీవ్ కటింగ్ చేద్దాం. స్లీవ్ కటింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ బట్టి మనం స్లీవ్ కటింగ్ అనేది చేసుకోవాలి. స్లీవ్ మెజర్మెంట్ చూసుకుంటే నాకు 11 ఇంచెస్ వచ్చింది. స్లీవ్ లెంత్ నేను 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. అక్కడ నుంచి మనం 11 ఇంచెస్ తీసుకున్నాం కదా, స్ట్రైట్ మార్క్ ఒక 1/2 ఇంచ్ మైనస్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. 10.5కి పెట్టేసుకుంటే అక్కడ నుంచి నేను 3 ఇంచెస్ డౌన్ చేసుకుంటున్నాను.
ఒక 1 ఇంచ్ స్ట్రైట్‌గా పైన కిందన లైన్ డ్రా చేసుకొని షేప్ తీసేసుకుంటే కరెక్ట్‌గా వచ్చేస్తుంది. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ అనమాట. ప్లస్ 1½ ఇంచెస్ నేను ఎక్స్ట్రా ఖర్చు కోసం అనేది పెట్టుకుంటున్నాను. ఈ మార్క్ చేసిన దాన్ని కరెక్ట్‌గా లైన్‌తో డ్రా చేసేసుకుంటే అయిపోతుంది. ఫ్రంట్ ఆర్మోల్ కోసం అక్కడ నుంచి 2 ఇంచెస్ తీసుకొని 1/2 ఇంచ్ డౌన్ చేసుకుంటూ ఆ షేప్ పైన అలా డ్రా చేసేసుకొని వెళ్ళిపోతే అయిపోయింది. ఫ్రంట్ ఆర్మోల్ వచ్చేస్తుంది. ఫ్రంట్ ఆర్మోల్ మార్క్ చేసేసుకున్నాం కదా! ఇప్పుడు అక్కడ ఒక చిన్న టక్స్ అది ఇచ్చేసుకుంటే సరిపోతుంది. అది మనకి ఫ్రంట్ అని తెలియడానికి ఒక ఐడెంటిటీ ఉంటదనమాట. నేను నెక్స్ ఏం కట్ చేయలేదు. సో, క్యాన్వాస్ పేపర్ అది తీసుకుంటున్నాను. క్యాన్వాస్ పేపర్ పైన కట్ చేస్తాను. నెక్ విత్ 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ డీప్ వచ్చేసి 7½ ఇంచెస్ తీసుకుంటున్నాను. స్కాలప్ నెక్ అనేది పెడుతున్నాను అనమాట దీనికి నేను. పాయింట్స్ అన్నిటిని స్కేల్‌తో మార్క్ చేసేసుకొని పైన షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది కాబట్టి ఆ 1/2 ఇంచ్‌ని మార్క్ చేసుకొని స్కేల్‌తో లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ మళ్ళీ ఇటువైపుకి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే స్కాలప్ డిజైన్ కోసం అని చెప్పి. ఎక్స్ట్రా బక్రమ్ పీస్‌తో నేను స్కాలప్ డిజైన్ అనేది రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. సో, దాంతో నేను డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఓన్లీ 3 మాత్రమే వస్తదనమాట ఈ నెక్‌కి. వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసేసుకుంటే స్కాలప్ నెక్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని పెన్స్‌తో సెక్యూర్ చేసుకొని మనం లైన్ ఎలా అయితే డ్రా చేసామో నెక్ షేప్ దానిపైన అలాగా కట్ చేసేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాన్వాస్‌ని క్లాత్ పైన ఐరన్ చేసేస్తే ఇలా అటాచ్ అయిపోతుందనమాట. సైడ్ ఎడ్జెస్‌లో అనేది స్టిచ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు కరెక్ట్‌గా లైన్ డ్రా చేసుకొని ఫ్రంట్ నెక్ పైన పెట్టి స్టిచ్ చేసేసుకోవడమే. అస్సలు క్యాన్వాస్ పైన స్టిచ్ అనేది పడకూడదు. దాని సైడ్‌లోనే పడాలి స్టిచ్ అనేది. అప్పుడే నీట్‌గా వస్తుందనమాట ఫినిషింగ్ అనేది. స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సైడ్‌లో ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా కట్ చేసేసుకోవడమే. కట్ చేసేసుకున్న తర్వాత దానికి సైడ్‌లో చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. కొంచెం కూడా గ్యాప్ ఉండొద్దు కట్స్ ఇచ్చేటప్పుడు. మొత్తం ఫుల్ కట్స్ ఇస్తేనే కరెక్ట్‌గా స్కాలప్ నెక్ అనేది నీట్‌గా తిప్పేటప్పుడు కరెక్ట్‌గా వస్తుందనమాట. నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది.
ఇప్పుడు దీన్ని టర్న్ చేసేసి మనం నీట్గా ఐరన్ చేసేస్తే అయిపోతుంది. కరెక్ట్గా వస్తుందన్నమాట. ఐరన్ చేసిన తర్వాత పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. బ్యాక్ పార్ట్ కూడా నేను చేసేసాను. ఇప్పుడు బ్యాక్లో లూప్స్ కోసం అని చెప్పి నేను ఆల్రెడీ థ్రెడ్ అనేది రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక 8 లూప్స్ కోసం అని చెప్పి తీసుకున్నాను. బ్యాక్ సైడ్ మార్కింగ్ చూపిస్తాను ఇప్పుడు నేను. నెక్ దగ్గర నుంచి ఒక 6 ఇంచెస్ డౌన్ చేసుకొని అక్కడ నుంచి 4 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. మళ్ళీ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. 1 ఇంచెస్ గ్యాప్ ఉండేలాగా మార్క్ చేసుకుంటున్నాను. రైట్ సైడ్కి 4 లూప్స్ వస్తే బ్యాక్ సైడ్కి 4 లూప్స్ వస్తుంది అనమాట. ఆ లూప్స్ నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. దాన్ని ఇలా ఫోల్డ్ చేసి మనం మార్క్ చేసిన దానిపైన స్టిచ్ చేసేసుకుంటూ వెళ్ళిపోవడమే. బ్యాక్ సైడ్లో ఇలా ఉంటుందన్నమాట లూప్స్ అనేవి. ఇప్పుడు షోల్డర్ జాయినింగ్ చేసేసుకుంటున్నాను. షోల్డర్ స్టిచ్చింగ్ అయిపోతే తర్వాత స్లీవ్ స్టిచ్చింగ్ మాత్రమే ఉంటుంది. స్లీవ్స్ అనేవి నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. దాంట్లో ఉంటుంది స్లీవ్ డీటెయిల్ వీడియో. మీకు దాని లింక్ ఇస్తాను, మీరు చూడండి అందులో. దాని తర్వాత సైడ్లో మనం ఇందాకలో మార్క్ చేసుకున్నాం కదా 1.5 ఇంచ్, దాని ప్రకారమే సైడ్లోని ఫిట్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు సైడ్ స్లిట్ కోసం వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకుంటూ స్టిచ్ చేసేస్తే అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, మన బ్యూటిఫుల్ షార్ట్ కుర్తీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.